హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మేము ముందున్నాను. ఇది వచ్చేసి క్రిస్మస్ డే అండి. క్రిస్మస్ రోజున మేమైతే ఊరికి బయలుదేరుతున్నాము. నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా, 24న నేను పీవీపీకి వెళ్ళేటప్పుడు రేపు ఉండట్లేదు అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే ఊరికి బయలుదేరాము. ఇదేంటంటే ట్రైన్ జర్నీ కదా, రిజర్వేషన్ చేయించుకోవాలన్నమాట. నార్మల్గా అయితే మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం. ఇక ఆఫ్టర్నూన్కి కుదిరింది. మొత్తానికి ఇదిగోండి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. నాకేంటో జర్నీ అంటే లోకల్లో ఎంతసేపైనా తిరుగుతానండి, కానీ ఊర్లు వెళ్ళాలి అని అంటే మాత్రం ఎందుకో అంత ఇంట్రెస్టెడ్గా అనిపించదు, అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ జర్నీస్ ఇవన్నీ చేసరికి టైర్డ్ అయిపోతాం అనమాట. నాకు అలానే అనిపిస్తుంది. ఫైనల్గా రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి సీట్లు అయితే దొరికినాయి, కూర్చున్నాము. ఇక ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. ఈసారి నేను ట్రైన్లో కూడా ఎంత బిజీ అయిపోయానంటే మీరు నమ్ముతారో లేదో, నేను నిన్న పోస్ట్ చేశాను కదా డైలీ వ్లాగు, దాన్ని మొత్తం ఎడిటింగ్ చేసుకుంటూ ట్రైన్ జర్నీ అసలు నాకు తెలియలేదు. ఇక్కడ ట్రైన్స్ చూసారా, ఇవి చూస్తూ ఉంటే నేను ఈ మధ్యన ట్రైన్ టు బుషన్ ఇలాంటి మూవీస్ చూసాను అనమాట, హర్రర్ మూవీస్. ఫారెన్లో సేమ్ ఇట్లనే ట్రైన్స్ వెళ్ళడం ఇదంతా ఉంటుంది కదా. ఈ వాతావరణం చూడగానే ఎందుకో నాకు ఆ ఫీలింగే వచ్చిందనమాట. అంటే వాళ్ళు ఊరు చివర ట్రైన్లో వెళ్ళడం. మీరు ఎవరైనా సినిమా చూసారా? ఆ సినిమా చూస్తుంటే మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్తూ ఉంటే మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూసారా, ఊరు చివర అన్ని చెట్లు, పొలాలు, కొండలు, ఎంత బాగుందంటే వెదరు. నాకు అనిపించింది, నేను ఈ మధ్యన మొక్కలు పెంచట్లేను కదా, చాలా రోజులు అయిపోయింది, అంటే కొత్త కలెక్షన్ తేలేదు, అందుకోసమని అనిపించింది అనమాట. ఏంటో మొక్కల్ని పెంచట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ఇంటికి వెళ్ళినాక మొక్కల్ని తీసుకొద్దామని అయితే అనుకున్నా. ఇక ఫైనల్గా అయితే డెస్టినేషన్కి వచ్చాము. ఇక్కడ కాసేపు వెయిట్ చేసాము. ఇక పని చూసుకున్నాం అనమాట, అయిపోయింది. ఇక చూసారు కదా, చీకటి కూడా పడిపోయింది. ఇక రిటర్న్ అవుతూ ఉన్నాము. ఇక్కడే పక్కన ఒక సూపర్ మార్కెట్ కనిపించింది. ఇదిగోండి మోర్ సూపర్ మార్కెట్, ఇందులోకి అయితే వెళ్ళాను. మీరు అనుకోవద్దు ఎక్కడికి వెళ్ళిన ఈ స్వప్న ఎప్పుడు చూడు సూపర్ మార్కెట్లో అవి ఇవి తిరుగుతూ ఉంటుందా అని. లేదండి, ట్రైన్ కదా, అక్కడ ఏంటంటే ఏమి తినడానికి దొరకలేదు. ట్రైన్లోవి నాకేం పెద్దగా ఇష్టం ఉండవు అనమాట. అందుకని ఇక్కడ మోర్లో అయితే ఏదైనా ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవచ్చు కదా అని చెప్పి పక్కనే ఆగాం కదా అనేసి వెళ్ళాను అనమాట. ఇంకేమీ కొనలేదు, జస్ట్ ఫ్రూట్స్ తీసుకున్నాను అంతే. ఎందుకంటే అక్కడ మళ్ళీ రిటర్న్లో కొంచెం లేట్ అవుతే ఏమన్నా తినడానికి కావాలి కదా అన్నట్టుగా ఫ్రూట్స్ మాత్రం తీసుకున్నాను అంతే. ఇక ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక ఇంటికి బయలుదేరడానికి. పిల్లలైతే ఈలోపు ఎన్నిసార్లు ఫోన్ చేశారో. మీరు నా వీడియోస్లో షార్ట్స్ చూసారా చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. చూడకపోతే గినక మన ఛానల్ అంటే ఎలా చూడాలో తెలియదు అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. నా ఛానల్ లోగో ఉంటుంది కదా, నా ఛానల్ పేరుని టైప్ చేయండి. అక్కడ మీకు నా లోగోతో మన ఛానల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు. ఆ వీడియోస్లోకి వెళ్తే షార్ట్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. నేను మొన్న 25th నుంచే స్టార్ట్ చేశాను షార్ట్స్ కూడా. నా ఫస్ట్ టైం అనమాట రైల్వే స్టేషన్లో. ఇక తర్వాత ఇంకొకటి కూడా తీశాను, ట్రైన్ వెళ్తూ ఉన్నది, అది అప్పుడే వ్యూస్ పడుతూ ఉన్నాయి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అలానే మీరు మన డైలీ వ్లాగ్స్ను కూడా ఫాలో అవ్వండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నేను ఎక్స్ప్లోర్ చేయడం కంటే ఏదన్నా ఈ విధంగా డైలీ వ్లాగ్స్ అనేవి చాలా కష్టం అనమాట, ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ. ఫైనల్గా అయితే విజయవాడ వచ్చేసాము. ఇదిగోండి ఆర్ఆర్ దర్బార్. ఇక 25th అంటే మీకు తెలియంది ఏముంది, ఇక ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా, అందరు పార్టీలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాలిడే ప్లస్ క్రిస్మస్ కూడా కాబట్టి ఫుల్ డెకరేషన్ చేశారు. అందులో ఇక న్యూ ఇయర్ కూడా ఉంది కదా, అందుకని ఫుల్గా లైటింగ్స్ అన్నీ పెట్టి మంచిగా ఉందన్నమాట. మేమైతే ఇక్కడ ఉన్నా కూడా ఆ రోజైతే ఎక్కడికి బయటికి వెళ్ళాం. జనరల్గా నేను వీడియోస్ కోసం వెళ్తూ ఉంటా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. రాగానే ఇక మార్నింగ్ అనమాట, నైట్ రెస్ట్ తీసుకున్నామా, ఇక మార్నింగ్ లేచి టీ పెడుతున్నా. ఊరు వెళ్ళాము, రెస్ట్ తీసుకుందాము, హాలిడే మనం తీసుకుందామంటే కుదరదు కదా. మనం ఎంత పనున్నా, ఏదున్నా, ఏ రోగం ఉన్నా కూడా చివరికి మనం తప్పదు కదా ఇవన్నీ. ఇక నేను మార్నింగ్ లేచి టీ పెడదామని చూసేసరికి ఇలాచీ పౌడర్ అయిపోయింది. దీనిలో కొంచెం షుగర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాము అంటే ఇలాచీ పౌడర్ చాలా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం అంటే ఆ పీసులు అవన్నీ కూడా మంచిగా ఫైన్గా పౌడర్ అవుతుంది. ఇదిగోండి చూసారు కదా, ఇదిగని నేను ఇలాచీ పౌడర్ అయితే వేసాను. ఎందుకో టీలో నేను టీ పొడి తక్కువ వేస్తానండి, ఆ టీ పొడి ఎక్కువ ఉంటే ఫ్లేవర్ నచ్చట్లేదు.
అందుకోసం అని చెప్పేసి ఇలాచీ పౌడర్ కంపల్సరీ వేస్తాను. మీ దగ్గర శొంఠి ఉందనుకోండి, శొంఠిని కూడా మిక్స్ చేసుకోండి, కొంచెం అల్లం ఫ్లేవర్ వస్తుంది. అందులోని ఇప్పుడు సీజన్ మారింది కదా, ఏంటంటే కొంచెం శొంఠి ఇలాంటివి తాగితే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి తగ్గుతాయి. మీరు అనుకోవచ్చు, స్వప్న మా అందరికీ చిట్కాలు చెప్తావు, మరి నువ్వు ఫాలో అవ్వవా అని. ఎందుకు ఫాలో అవ్వనండి, ఫాలో అవుతాను. కాకపోతే నేను ఒక్కదాన్నే కాదు కదా ఇంట్లో ఉండేది, అందరు ఫాలో అవ్వాలి. ఇక వీళ్ళేంటంటే నన్ను అరిపించేస్తూ ఉంటారు. నాకేమో ఊరికనే టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే పని ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, వీడియోస్ షూటింగు, ఎడిటింగు, మళ్ళీ నేను డిలే అయిపోతున్నా, వెనకబడిపోతానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది, నాకు భయం వేస్తుంటుంది. ఇక వీళ్ళేమో విసిగిస్తూ ఉంటారు, కూల్గా కూర్చొని ఉంటారు. నాకేమో పని అవ్వాలి, హడావుడి చేస్తూ ఉంటా, టెన్షన్, తలనొప్పి వస్తుంది. ఈ కంగారులో ఇక ఒకటే అరుస్తూ ఉంటా. ఇక దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కడ తగ్గుతుంది చెప్పండి. చిన్న చిన్న వాటికి కూడా ఇక టెన్షన్ పడ్డం అలవాటు అయిపోయిందనమాట నాకు. ఇంకా అందువల్ల నా పనులన్నీ కూడా డిలే అవుతూ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అస్సలు తగ్గట్లేదు. ఫైనల్గా టీ తాగాను. ఈ లోపుగా పిల్లలు మళ్ళీ దేనికో ఇద్దరు ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటూ నన్నైతే అరిపించారు. మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక మా వారు ఏంటంటే వేడి నీళ్ళు కల్పించారనమాట, నువ్వు అరవద్దు, నీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని. వేడి నీళ్ళు తాగాను. నెక్స్ట్ వచ్చేసి ఇక బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి, అందుకని ముందుగా వంట చేసేస్తున్నా. ఈరోజు టిఫిన్ ఏమీ చేయలేదండి. ముందు రోజేమో హడావుడి సరిపోయింది, 24th, 25th ఏమో ఊరెళ్ళొచ్చాం కదా. ఈరోజు 26th. ఈరోజు ఇక మార్నింగ్ మళ్ళీ నాకు పనులు ఉన్నాయి, కొంచెం వీడియో పనులు. అందుకోసం ఇక డైరెక్ట్గా వంట చేసేసాను, అంట్లు తోమేశాను, బియ్యం నానబెట్టాను చూసారా. ఇక ఈలోపు ఇంకా ఫ్రెష్ అవ్వాలి, ఇంకా ఎంత పని ఉందండి. ఈలోపు మొక్కలకు నీళ్లు పోయట్లే ఒక 2 days నుంచి. సరే అని చెప్పేసి ఒకసారి మొక్కల్ని కూడా మీకు చూపిస్తున్నా. మొక్కలు అని స్టార్టింగ్ చెప్పాను కదా, ఒకసారి చూపిద్దాం అనిపించింది. ఇవి ఇంటి ముందు ఉంటాయి కదా ఎంట్రన్స్లో ఆ మొక్కలు, వీటికి కూడా కొంచెం ఎరువులు అవి తీసుకురావాలండి ఈరోజు, అందుకని బయటికి వెళ్దాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా ప్లాంట్స్, ఇవన్నీ కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన పని అయితే ఉందండి. అందుకని ఇక ఈ మొక్కలు కూడా తేవట్లేను అనమాట. నేను మొన్న ప్లాంట్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, అక్కడ కొన్ని మొక్కలు తెచ్చాను. అది వీడియో షూట్ చేద్దాము మీకు చెప్పడానికి అని అనుకున్నాను, కుదరలేదు. నేను వెళ్ళింది స్టార్టింగ్ రోజు కదండి, అంటే ఆ రోజే ఓపెన్ అయింది. ఆ రోజు కొన్ని కలెక్షన్ మాత్రం తీసుకున్నాను, కానీ చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలు. ఇంకా ప్లాంటింగ్ అదంతా కూడా చేయలేదు. మొక్కలకు సంబంధించిన ఎరువులు అలాంటివన్నీ కూడా ఉన్నాయి అక్కడ, తెద్దామని అయితే అనుకుంటున్నా. ఇదిగోండి ఈ మొక్కలు నేను తీసుకొచ్చినవి. ఇవి సీజనల్ ప్లాంట్స్ అండి, ఇవి వింటర్లో వచ్చే ఫ్లవర్స్ అన్నమాట. ఇవి ఒక 4 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇవి 30 రూపీస్ అనమాట, క్యారీ బ్యాగ్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది గులాబీ చెట్టు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రీపర్ ప్లాంట్ అనమాట. ఈ గులాబీ చెట్లు కొంచెం కాస్ట్లీగా ఉన్నాయండి. ఇది కొంచెం పెద్ద చెట్టు, చూసారు కదా వైట్ కలరు. ఇదేంటంటే క్రీపర్ అనమాట, అంటే మనకి కొంచెం తీగలాగా పాకుతూ ఉంటుంది కదా, ఆ టైపు తీసుకున్నాను. 150 రూపీస్ పడిందండి. ముందుగానే రేట్లు చెప్తున్నా, మళ్ళీ దీనికోసం సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను. నెక్స్ట్ ఇదిగోండి ఫైనల్గా ఇక రెడీ అవుతున్నా అనమాట బయటికి వెళ్ళడానికి. ఇంకా నేను ఏంటో తెలుసా, కర్రీ వండలేదు, జస్ట్ రైస్ కుక్కర్ మాత్రం ఆన్ చేశాను. బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఏంటంటే ఎండ ఎక్కువ ఉంటుందండి, బయటికి వెళ్తే ఏంటో నీరసం వచ్చేస్తుంది. అందుకని ఇక ముందు వంట చేసేసుకొని తినేసి బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే పనులన్నీ అయిపోతాయి అని చెప్పేసి అయితే అనిపించింది. ఈరోజు ఇక నేను హడావుడిగా ఏం చేయాలో తెలియలేదు. ఇక పొటాటోస్ ఉన్నాయన్నమాట, వాటితో కర్రీ చేస్తున్నా. ముందుగా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది మిక్స్డ్ కర్రీ అండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇందులో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేశాను. జీలకర్ర, ఆవాలు మాత్రం వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి పొటాటోస్, ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఏంటంటే ఈ కర్రీ అనేది ఎమర్జెన్సీలో చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది, మనకి పెద్దగా పని ఉండదు. అలా అని టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందంటే, మనం ఎప్పుడైనా మీరు గమనించారా, ఎప్పుడన్నా మనం హడావుడిగా ఉండి వంట చేస్తున్నప్పుడు ఆ కర్రీ అనేది ఎంత బాగా కుదురుతుందో, అలానే ఈరోజు మాకు ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట. నేను ఇదిగోండి గ్రీన్ పీస్, మీరు తెచ్చుకుంటున్నారా అడగడం మర్చిపోయాను. మీరు ఎవరైనా పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కదండి, తెచ్చుకోండి, స్టోర్ చేసుకోండి. ఒకేసారి కాకుండా అప్పుడొక కిలో తెచ్చుకుంటూ ఉండండి. సీజన్ మొత్తంలో మన దగ్గర ఎన్నైతే కలెక్ట్ చేయగలుగుతామో అన్నీ చేసి పెట్టుకుంటే తర్వాతకి బాగా ఉపయోగపడతాయి. నేనైతే ఆ పచ్చి బఠానీలు వేశాను. తర్వాత ఇవి
వీటినేమంటాము ఉల్లికాడలు. ఉల్లికాడలు గూడా అంటే ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేను మొన్న ఫ్రీజర్‌లోనే పెట్టానండి. ఫ్రెష్‌గా ఉన్నాయి, బాగున్నాయని. చాలా బాగున్నాయన్నమాట. ఏం ఖరాబ్ కాలేదు. ఇక అవి గూడా ఒకసారి వాష్ చేశాను. బీన్స్ గూడా కొన్నున్నాయి. అవి గూడా వాష్ చేసుకొని ఇందులో వేసేసాను. చూసారు కదా! ఈ విధంగా ఫ్రోజన్‌గా మనం ఉంచుకోవడం వల్ల ఎమర్జెన్సీ టైంలో ఎవ్వరు లేకపోయినా తెచ్చిచ్చేవాళ్ళు, మనం ఇన్‌స్టంట్‌గా వాడేసుకోవచ్చు. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడు కాలీఫ్లవర్స్ సీజన్ కదా! మీరు కాలీఫ్లవర్ తింటారా? నేను తిననండి. ఎందుకో నాకు అందులో పురుగులుంటాయని భయం. అసలు ఆ ఫ్లవరే వాడను నేను. అందుకని ఇక వేయలేదు. ఎవరైనా తినేవాళ్ళుంటే అది గూడా వేసుకోండి. చూసారు కదా! ఇందులో క్యారెట్ వేయకండి. ఓన్లీ పొటాటోసు, గ్రీన్ పీసు, లేదంటే నానబెట్టిన శనగలు, నానబెట్టిన బఠానీలు అవి ఒకసారి పచ్చివే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కుక్కర్‌లో పెడుతున్నాం కాబట్టి అవన్నీ వేసుకొని కలుపుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశాను. ఫైనల్‌గా ఇవి నాటు టమాటాలండి. పుల్లగా బాగున్నాయి. అందుకని నేను ఒక 3 టమాటాల దాకా వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలి. బాగా ఉడకాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కుక్కర్ పెట్టేస్తాం కదా! అందుకని పచ్చి వాసన పోతే సరిపోతుంది. చూసారు కదా! ఇక్కడ నేను టమాటోలు కూడా ఫ్రై చేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసాను. తర్వాత ఇదిగోండి పన్నీరు. ఇది నేను 1 లీటర్ పాలతో చేశాను. ఇది 2 డేస్ అయిపోయిందనమాట. అలా ఉంచాను ఫ్రిడ్జ్‌లో. మనం ఫ్రిడ్జ్‌లో పన్నీర్‌ని స్టోర్ చేసుకోవాలంటే పన్నీర్ చేయగానే దాంట్లో కొంచెం బయట ఉంచుతాం కదా! ఆ తర్వాత దాంట్లో నీళ్లు పోసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు నీళ్లు మార్చుకోవాలంటే ఒకరోజు ఆగి ఒకరోజు నీళ్లు మార్చాలి. ఆ విధంగా మారుస్తూ ఉంటే 1 వీక్ వరకు మనం తయారు చేసుకున్న పన్నీర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను మసాలా కారం వేశాను. కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ అయితే పెట్టాను. జస్ట్ 1 విజిలే రానిచ్చానండి. ఎక్కువ విజిల్స్ అయితే మరీ ఉడికిపోతాయి. అందుకని జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి తన్మయ్య చూసారా, నేను వంట చేస్తూ ఉన్నా కదా! రెడీ అయిపోయింది. ఈలోపుగా చల్లగా ఉందని చెప్పి చెద్దర కప్పుకొని టీవీ చూస్తూ ఉంది తను. ఇక తనోజ్ కూడా టీవీ చూస్తూ మమ్మీ కర్రీ ఎప్పుడవుతుంది, ఆకలేస్తూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏంటంటే లేట్ అయిపోయిందండి. నేను టిఫిన్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ నాకు బయట ప్రోగ్రామ్స్ మళ్ళీ డిలే అయిపోతే మళ్ళీ వంట ప్రోగ్రామ్ ఉంటుంది అని ఆగిపోయాననమాట. అందుకని ఇక వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రైస్ తీసుకొచ్చి పెట్టేశారు. నెక్స్ట్ కుక్కర్‌లో విజిల్ కూడా పోయింది. ఫైనల్‌గా మ్యాగీ మసాలా వేసుకొని పన్నీర్ వేసుకుంటే కర్రీ అనేది అయిపోతుంది. అందరూ ఏం చేస్తున్నారు? మొన్న సండే ప్రిపరేషన్స్ ఏం చేశారు? హోమ్ సెంటర్స్‌లో వీటిల్లో ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి కదా! వెళ్తున్నారా? కొంటున్నారా? కమెంట్స్‌లో ఎవ్వరు చెప్పలేదండి మొన్న. లాస్ట్ వరకు వీడియోస్ చూస్తున్నట్లు లేరు. డైలీ వ్లాగ్స్ కూడా చూడండి. కొంచెం నాకు మోటివేషన్‌గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిసారి నేను బయటికి వెళ్ళైతే ఎక్స్‌ప్లోర్ చేయలేను కదా! అందుకని అంటే మీతో కాంటాక్ట్‌లో ఉండాలి నేను అనంటే కంపల్సరీ డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేయాల్సిందే. లేదంటే మీతో నేను ఎలా టచ్‌లో ఉన్నట్టు ఉండదు కదా! అందుకని వీడియోస్‌ని మీరు లైక్ చేస్తే తప్పకుండా మన వ్లాగ్స్ కూడా వైరల్ అవుతాయి. దానివల్ల నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి ఇక ఫైనల్‌గా నేను పన్నీర్‌ని పెద్ద పెద్ద ముక్కలుగా వేసేస్తున్నాను. విజిల్ తీసేసిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదా! అందుకని ఇక ఒకసారైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ వాటర్‌తో మనం ఈ విధంగా వాటర్‌లోనే ఈ పన్నీర్‌ని కూడా వేసేసుకోవాలి పచ్చిదే. నేను పెద్ద పెద్ద ముక్కలు వేశాను. ఎందుకంటే పన్నీరు మనం వేడి చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది, చితికిపోతుంది. అందుకని కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకుంటున్నాను. నేను దాదాపుగా లీటర్ పెరుగుతో లీటర్ పాలతో చేశాను కదా! చాలా ఎక్కువ ఉందనమాట. మళ్ళీ దీన్ని పక్కన పెట్టామనుకోండి ఇప్పటికే 4, 5 డేస్ అయిపోయింది. మళ్ళీ వేస్ట్ అయిపోతుందని మొత్తం వేసేసాను పన్నీరు. పిల్లలకిష్టం. అందుకని ఇక ఫైనల్‌గా పన్నీర్‌ని కూడా అయిపోజేసేసాను. పెద్ద పెద్ద ముక్కలుగా వేశాను కదా! ఇక ఫైనల్‌గా మ్యాగీ మసాలా కూడా మిక్స్ చేస్తున్నా. ఒక్క ప్యాకెటే వేశానండి. మరీ ఎక్కువగా కూడా మ్యాగీ మసాలా వాడకూడదు. ఎందుకంటే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ ఉంటదనమాట. అందుకని అంటే అజినోమోటో అంటాం చూసారా? అది ఉంటుంది దాంట్లో. అందుకని అది పెద్దగా ఎక్కువ వాడకూడదు. ఎప్పుడన్నా అట్లా మనకి టేస్ట్ బడ్స్‌కి కొంచెం టేస్ట్‌నివ్వాలి అని అనుకుంటే మాత్రమే వాడాలి. అందులోనూ ఇప్పుడు చలికాలం కదండీ! ఏదన్నా మనకి బయట నుంచి తెచ్చుకొని తినాలి. వేడి వేడిగా బయట ఫ్లేవర్స్ ఇష్టపడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలాంటిది ఏదన్నా ఒక ట్రిక్ ఫాలో అయ్యామనుకోండి, ఆ బయటవి ఇష్టపడమనమాట మనం. మన ఇంట్లోనే మనం కొంచెం చూసి వేసుకుంటాం కదా! అంటే మరి ఎక్కువ ఎక్కువ కాకుండా. అప్పుడు మనకి ఆ టేస్టు ఉంటుంది.
బయటవి తినాలన్న ఫీలింగ్ ఉండదన్నమాట. హెల్త్ పరంగా కొంచెం మంచిగా ఉంటుంది. కర్రీ అయితే ఎంత ఎక్సలెంట్‌గా కుదిరిందంటే కర్రీ మొత్తం ఒక పూటలోనే అయిపోయిందండి. మసాలా అది కూడా చాలా తక్కువ వేస్ట్ చేశాను. అందుకని మొత్తం కర్రీ అంతా కూడా చక్కగా అయిపోయింది. ఇక ఈ విధంగా 26థ్‌నైతే ఎంజాయ్ చేశాము. ఇక ఈవినింగ్ వచ్చేసి బయలుదేరదాం అంటే ఫుడ్ తినడం అదంతా అయిపోయింది. లంచ్ కాదు, బ్రంచ్. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కలిపి మేము ఉత్త లంచ్‌లోనే తినేసాం కాబట్టి బ్రంచ్ చేసేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఇక మేమిప్పుడు బయటికి బయలుదేరుతున్నాము. తన్మయ్యని రెడీ చేస్తున్నాననమాట. ఏంటంటే నేను ఆల్రెడీ మొన్న చెప్పాను కదా మీకు, పీవీపీకి వెళ్తున్నాము. తన్మయ్ ఇంకా ఎగ్జిబిషన్ కూడా అడిగింది. పాపం తీసుకువెళ్ళట్లేదు అస్సలు నేను అని చెప్పి. అందుకని ఇక ఈరోజు అంటే 26థ్‌న ఎగ్జిబిషన్‌కి అయితే బయలుదేరుతున్నాను, ప్లాంట్ ఎగ్జిబిషన్‌కి. మొన్న ఫస్ట్ రోజు తన్మయ్ రాలేదండి. సెకండ్ డే వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. ఇక రేపు 27థ్‌న ఫైనల్ డే అనమాట, అయిపోతుంది ఈ వీడియో మీకు పోస్ట్ చేసే రోజు. అందుకని ఇదిగోండి రెడీ అయిపోయాము. ఫైనల్గా ప్లాంట్స్ ఎగ్జిబిషన్కి అయితే బయలుదేరుతున్నాము. ఆ వీడియోని కూడా నేను వీలైతే ఈరోజే షేర్ చేస్తాను మీకు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.